ప్రభాస్ కన్నప్ప టీజర్ అయితే వచ్చింది బియా. అయితే ప్రభాస్ లుక్ గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ టీజర్ ఎలా ఉంది, ఎలా అనిపించింది అనేది అనమాట పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బియా, ఒక ఊరైతే ఉంటుంది, ఒక ట్రైబ్స్ అనుకోండి. అయితే ఆ ఊరి వాళ్ళంతా ఒక దేవుడిని అయితే పూజిస్తారు. అదే మన శివుడు, అదే కాకుండా కాళికామాత కూడా నేను చెప్పొచ్చు. అదే అయితే బియ్య ఈ ఊరు వాళ్ళకి ఒక ప్రమాదం అయితే వస్తుంది. ఇంకో ట్రైబ్స్ వాళ్ళు అనమాట వీళ్ళని వేటాడడానికి అయితే వస్తారు. వచ్చినప్పుడు అనమాట మన మంచు విష్ణు గారు అయితే తిన్నాడు అతని క్యారెక్టర్. అయితే అతను అనమాట వాళ్ళని ఎదురుస్తూ ఉంటాడు. ఎదురుస్తున్నప్పుడు చాలా మంది అయితే చనిపోతారు. దాని కారణంగా తిన్నాడు అంటే మంచు విష్ణు గారు వాళ్ళనమాట ఈ రాయి మనకు కాపాడలేదు, ఈ రాయిని ఎందుకు పూజిస్తున్నారు, మన తలాన్ని కోరుకుంటుంది అనేది చెప్తాడు. ఆ రకంగా అతనికి అనమాట దేవుడి మీద ఎటువంటి ఇదైతే లేదు, అంటే దేవుడి మీద కోపం. దాని కారణంగా అతను మహాభక్తుడు ఎలా అవుతాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఆ రకంగా ఈ టీజర్ అయితే అనిపించింది. ఆయన మహావీర భక్తుల్లా మారడానికి కారణం ఒక సిచ్యువేషన్ అయితే అవుతుంది. ఆ సిచ్యువేషన్ రుద్ర క్యారెక్టర్. రుద్ర క్యారెక్టర్ ఏ రకంగా చూపిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ని నడుస్తూ ఉన్నాడు, బ్యాక్ సైడ్ నుండి చూపించారు. తర్వాత మోహన్ బాబు వెనకాలైతే చూపించారు. అసలు నేను ఈ టీజర్ గురించి అంతలా వెయిట్ చేసేది ఏంటంటే ప్రభాస్ లుక్ గురించి. ప్రభాస్ లుక్ మాత్రం ఒక రేంజ్ అయితే ఉంది బియా. కానీ టీజర్లో నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం లేదు. కానీ ఉన్నంత మాత్రం బెటర్గానే అనిపించింది. కాకపోతే ఆ ట్రైబ్స్ గురించి చూపించకుండా ప్రభాస్ అన్న లేకపోతే రుద్రుడి క్యారెక్టర్ గురించి లేకపోతే శివుడి వారి క్యారెక్టర్ గురించి చూపించుంటే బాగుండేది నాకు అనిపించింది. ఓవరాల్గా బెటరే టీజర్. కానీ ఎంతైనా నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ని కాబట్టి ప్రభాస్ గురించే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. కానీ టీజర్ విషయానికి వస్తే ఓవరాల్గా నాకు అనిపించింది అంటే ఊరి వాళ్ళని కాపాడడానికి మహాశివుడు వాళ్ళైతే రుద్రుడి క్యారెక్టర్లో అయితే వస్తాడు. ఆ రకంగా వచ్చి ఆయన కన్నప్పని ఏ రకంగా మారుస్తూ చూడాలి మరి ఈ మూవీలో. కానీ టీజర్ మాత్రం ఒక రేంజ్ బాగుందని నాకు అనిపించింది. మీ టీజర్ చూడగానే మీకు ఎలా అనిపించింది అనే డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి.